నా లైఫ్లో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటున్న ప్రతి ఒక్క మనిషి కోసం ఈరోజు నా దగ్గర ఒక డైరెక్షన్ ఉంది. నేను చెప్పేది ఒకే ఒక్క రోజు కోసం ఫాలో అవ్వండి. మీ లైఫ్లో ఒక 1% మార్పు అయినా మీరు చూస్తారు. మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు, మీరు నవ్వుతారు, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ మీరే తీయగలుగుతారు. అదేంటంటే ఒక కంప్లీట్ డే మొత్తం దేవుడి పేరుని జపించండి, దేవుడి గురించి ఆలోచించండి, దేవుడి కోసం చదవండి, దేవుడి వైపు కర్మాలని చేయండి, దేవుడి కోసం కర్మంని చేయండి. మీరు చేసే కర్మంని దేవుడి కోసమే అర్పితం చేయండి. ఎందుకంటే భగవద్గీత చాప్టర్ 8 శ్లోక్ నెంబర్ 10లో శ్రీకృష్ణుడు అర్జున్ చెప్తున్నారు, పార్థ, ఒక మనిషి జీవితంకి గ్యారంటీ లేదు, బట్ చచ్చిపోతాడని గ్యారంటీ మాత్రం ఉంది. ఒక మనిషి ఎప్పుడు పుడతాడో ఎప్పుడు చచ్చిపోతాడో ఈ రెండు మనిషి చేతుల్లో లేదు, బట్ వాడి చేతుల్లో ఉన్నది ఇప్పుడు ఈ సమయం మాత్రమే. గతం అనేది ఒక జ్ఞాపకం, భవిష్యత్తు అనేది ఒక రహస్యం, బట్ ఈరోజు ఈ సమయం అనేది ఒక బహుమతి, ఒక గిఫ్ట్. అందుకే దీన్ని మనం ప్రెజెంట్ అంటాం, వర్తమానం. మనం ఈరోజు ఏదైతే చేస్తామో అదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సేమ్ అలాగే ఈ జీవితంలో మనం ఏదైతే చేస్తామో మన రాబోయే జీవితంలో మనం అలాగే మారుతాం, మన జీవితం కూడా అలాగే మారుతుంది. ఒక మనిషి ఈ జీవితం మొత్తం కానీ ఈ మాయలో పడి, ఈ లస్ట్లో, ఈ మనీ వెనకన, మనుషులు వెనకన, అటాచ్మెంట్లో పడి ఉండిపోతే ఆ రాబోయే జీవితం కూడా ఈ మాయలోనే పోతుంది. బట్ అదే ఒక మనిషి డబ్బులు సంపాదించినప్పుడు, డబ్బులు ఖర్చు చేసినప్పుడు, దేవుడి పేరు తీసుకుంటే, దేవుడి గురించి ఆలోచిస్తే, చదివినప్పుడు, చదివించినప్పుడు దేవుడి గురించే ఆలోచించి దేవుడికే అర్పితం చేస్తే ఆటోమేటిక్గా చచ్చిపోయినప్పుడు వాడికి గుర్తుకొస్తుంది దేవుడు మాత్రమే. సో వాడు రాబోయే జీవితంలో వాడు ఒక డైరెక్షన్ని ఇస్తున్నాడు. అంటే వాడు దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు, దేవుడిలో కలిసిపోవాలనుకుంటున్నాడు. సింపుల్గా చెప్తామంటే ఈ జీవితంలో చచ్చిపోవడం అనేది మన ఆఖరి స్టెప్. సో ఆ టైంలో మనం తీసుకున్న నిర్ణయం మన రాబోయే జీవితంకి మొదటి అడుగు. సో మనం చచ్చిపోయినప్పుడు ఒక మంచి డిసిజనే తీసుకోవాలి, మంచి ఆలోచనే రావాలంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. నేనైతే ఒక్క రోజుకి ప్రాక్టీస్ చేయమంటున్నాను, ఆటోమేటిక్గా లైఫ్ మారుతుందని చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. అర్థమయ్యేదాకా జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. ప్రయాణకాలే మనసా చలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యాం.